అనేక పోరాటాలతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్నది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవుతోందని సాక్షి అనేక అసత్య ప్రచారాలు చేసింది. ఆ పార్టీ నాయకులు పుంకాలుగా వీడియోలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జనవరి 8వ తేదీన నారా లోకేష్ గారు ఒక కార్యక్రమంలో పాల్గొంటూ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానివ్వం, రాష్ట్రం కేంద్రం కలిసి ఆదుకుంటాం, ఆర్థిక సహాయం కూడా చేస్తామని ప్రకటించినా కూడా అనేక కార్యకర్తలు కూస్తూనే ఉన్నారు. వారు అనేక అసత్య ప్రచారాలతో సాక్షిలో ప్రతిరోజు వార్తలు రాస్తూనే ఉన్నారు. నేడు 13,500 కోట్లు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుని విశాఖ ఉక్కుకు అండగా ఉంటామని తెలియజేసింది. ఒకసారి వార్త చూద్దాం. ఫలించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు, సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, భారీ ఉద్దీపన ప్యాకేజీకి కేంద్రం నిర్ణయం, 11,500 కోట్ల నిర్వహణ వ్యయం ఇచ్చేందుకు సిద్ధం. నేడు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించే అవకాశం. గతంలో ప్రైవేటీకరణ యత్నాలు అడ్డుకొని జగన్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షణకు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన తెచ్చిన సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన ప్రతిసారి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తెస్తూ ప్లాంట్ను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కొత్త ఊపిరులూదేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో జగన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలోనూ అసమర్థ రాజకీయాలే చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద గట్టిగా పట్టుబట్టలేదు. పైగా స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేసి ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవాలని పనికి మాలిన సలహాలు సైతం ఇచ్చింది. ఫలితంగా ప్రైవేటీకరణ ప్రక్రియలో కేంద్రం ముందుకే సాగింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారేసరికి పూర్తిగా ప్రాధాన్యాలు మారిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగనీయబోమని చెబుతూ వచ్చారు. దాంతో కేంద్రం ప్లాంట్ నిలబెట్టే చర్యలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్లాంట్ నిర్వహణకు మూలధనం ఇస్తున్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నిర్వహణ పరంగా నష్టాలు ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారీ సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చ జరిగింది. 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ ను నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని గతంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మార్గాలపై పలుమార్లు మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పని చేస్తుండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. దీంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో ప్రత్యేక ప్యాకేజీ విధి విధానాలు ఎలా ఉంటాయన్న అంశంపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గత జగన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ భూములు అమ్మి అప్పులు తీర్చుకుంటానికి ప్రయత్నం చేయడమే తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇసమత్తు చేసిన సహాయం కూడా లేదు. పైగా అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు. జగన్ రెడ్డి గారు ఇకనన్నా ఆపండి సార్.